Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University Open Degree BCom first year second semester ఫైనాన్షియల్ అకౌంటింగ్ సెకండ్ సెమిస్టర్లో ఈరోజు ఫస్ట్ లెసన్లోంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసుకుందాం. సో ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ కానీ ఒకటి ఏదైనా సరే స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఏమేమి లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ చూస్తే అంటే ఆ లెసన్ పాఠం యొక్క పేరు చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అనేది ఫస్ట్ చూడాలి. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఖండం 1లో అంటే 3 భాగాలు ఉన్నాయి. హుండీలు, పరిచయం, వర్తకపు బిల్లులు, సర్దుబాటు హుండీలు, అలా మనకి మొత్తం 12 పాఠాలు ఉన్నాయి అన్నమాట. 12 భాగాలు ఉన్నాయి, అవునా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుతో. హుండీలు అనగానే అసలు మీకు ఏం అర్థమవుతుంది? నార్మల్గా చెప్పాలంటే మనము ఇంగ్లీష్ భాషకి ఎంతగా అలవాటు పడిపోయి ఉన్నామంటే ఇప్పుడు ఈ హుండీలు అనే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో చెప్తే మీరు అర్థం చేసుకోగలుగుతారు తెలుగులో చెప్పేదానికన్నా. ఆ విధంగా మారిపోయిందనమాట. సో ఇక్కడ మనకి సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి హుండీలు, పరిచయం. అక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే పరిచయం, నిర్వచనం, హుండీలతో వ్యవహరించే వ్యక్తులు, ఇంకా ముఖ్యాంశాలు, లాభాలు అనేవి ఫస్ట్ మనం భాగం 1లో నేర్చుకుంటాం. రెండవ భాగంలో వర్తకపు బిల్లులు అంటే హుండీకర్త మరియు హుండీ స్వీకర్త ఖాతా పుస్తకాలు, హుండీలను ఉపయోగించే పద్ధతులు, హుండీ ఆదరణ నుండి అనాదరణ, హుండీని తగ్గింపుకు పరిష్కారం చేయడం, హుండీల నవీకరణ, స్వీకర్త, రుణగ్రస్తుని దివాలా. నేను హుండీ అని అదేంటో చెప్పకుండా మీకు చెప్తూ ఉంటే మీకు అర్థం కూడా కాదు. సో ఇక్కడ ఫస్ట్ భాగం 3లో సర్దుబాటు హుండీలు, పరిచయం, సర్దుబాటులోని వివిధ పద్ధతులు. ఈ ఫస్ట్ భాగంలో ఉన్న ఈ హుండీలు అంటే ఏంటో మీకు ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము పరిచయం చూద్దాం. సమాజంలోని వ్యక్తుల అనేకమైన అవసరాలను సంతృప్తిపరచడానికి వ్యాపార ప్రపంచంలో వివిధ రకాలైన వస్తువులను తయారు చేసి విక్రయించడం అంటే అమ్మటం అన్నమాట. విక్రయదారులు తగిన పైకం తీసుకొని కొనుగోలుదారులకు కావాల్సిన వస్తువులను, సరుకులను సరఫరా చేస్తారు. విక్రయదారులు అంటే ఎవరు? అమ్మేవాళ్ళు. మన భాషలో చెప్పాలంటే షాప్ వాళ్ళు అనుకుందాం. వాళ్ళు కొనుగోలుదారులు అంటే కొనేవాళ్ళు అనమాట, మనమే. అలా విక్రయదారులు అమ్మేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన అంటే తగిన పైకం అంటే డబ్బులు తీసుకొని కొనుగోలుదారులు అంటే కొనుక్కునే వాళ్ళకి కావాల్సిన వస్తువులని, సరుకులని సరఫరా చేస్తుంటారనమాట. కొనుగోలుదారులు మన వంటి సామాన్య వ్యక్తులు కావచ్చు, టోకు వ్యాపారస్తుల నుంచి కొద్ది మొత్తాలలో కొనే చిల్లర వ్యాపారస్తులు కావచ్చు, లేదా పెద్ద పరిమాణాలలో ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసే టోకు వ్యాపారస్తులు కావచ్చు. కొనుగోలుదారులు అంటే కేవలం మనం మాత్రమే కాకుండా మనం కూడా. అలాగే దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఒక పెద్ద షాప్ నుంచి కొంతమంది అంటే ఊర్లలో చిన్న షాపులు కనపడుతూ ఉంటాయి కదా మనకి, ఇంట్లోనే షాప్స్ పెడుతూ ఉంటారు. అట్లా చిన్నవి కూడా ఉంటుంటాయి కదా, చిన్న బడ్డీలని, బంకులని ఇట్లా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద షాప్స్ కానీ, గోడౌన్స్ దగ్గర కానీ, లేదంటే మనకి హోల్సేల్ అంటుంటారు కదా, అలాంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కువ మొత్తాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళు మళ్ళీ ఇంకొక చిన్న షాప్ లాగా పెట్టి అమ్ముతూ ఉంటారు. వీళ్ళు కూడా కొనుగోలుదారులే అవుతారని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఇట్లా చిల్లర వ్యాపారస్తులు, టోకు వ్యాపారస్తులు సరుకు తిరిగి అమ్మకం చేసే ఉద్దేశంతో కొనుగోలు చేస్తారు. కొనుగోలుదారులు మన వంటి సామాన్య వ్యక్తులేమో డైరెక్ట్గా వాటిని వాడుకోవటానికి అంటే ఉపయోగించుకోవడానికి మాత్రమే కొంటాం అనమాట. అట్లా కాకుండా చిల్లర వ్యాపారస్తులైనా, టోకు వ్యాపారస్తులైనా వాళ్ళు దేనికోసం సరుకులు కొంటారు? మళ్ళీ తిరిగి అమ్మే ఉద్దేశంతో వాళ్ళు కొంటారనమాట. కొనుగోలుదారులు ఎల్లప్పుడూ నగదు ఇచ్చి సరుకు తీసుకోవడానికి సంసిద్ధులు కాకపోవచ్చు. సరుకు ధర చెల్లించడానికి వారికి మరికొంత కాల వ్యవధి అవసరం ఉండొచ్చు. ఇలాంటి అవసరం మూలంగానే వాణిజ్య ప్రపంచంలో అరువు అమ్మకం అనేది వాడుకలోకి వచ్చింది. అరువు అమ్మకంలో కొనుగోలుదారు తాను కొన్న సరుకు ధరను కొద్ది రోజుల తర్వాత చెల్లిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇక్కడ ఇది ఏంటంటే పుస్తకాల భాషలో ఉండేలకి ఇంత కష్టంగా అనిపిస్తుంది కదా. ఇదేంటంటే మనము అప్పు పెట్టి తీసుకొచ్చుకుంటాం కదా షాపులకి వెళ్ళి, మనకి తెలిసిన షాప్ అనుకోండి, ఖాతాలో రాసుకోండి నేను తర్వాత వచ్చి తీసుకొచ్చి ఇస్తాను ఇట్లా మాట్లాడి చెప్పి తెచ్చుకుంటాం కదా, దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. దాన్ని ఇక్కడ ఏంటంటే పుస్తకం భాషలో ఈ విధంగా చెప్తున్నారనమాట. అరువు అమ్మకం అని ఇలా చెప్తున్నారు. ఇలా అవసరం మూలంగానే వాణిజ్య ప్రపంచంలో అరువు అమ్మకం అంటే అప్పు ఇవ్వడం అనమాట. అప్పు ఇచ్చి వాళ్ళు మనకి అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. అరువు అమ్మకంలో ఏం జరుగుతుంది? కొనుగోలుదారులు అంటే కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు? కొన్న సరుకు ఎంత ధర అయితే అవుతుందో అది కొన్ని రోజుల తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి తీసుకొస్తామని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అయితే కేవలం
నోటి మాట ద్వారా చేసిన వాగ్దానం వల్ల తరువాత ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కొనుగోలుదారు చెల్లింపును ఎడతెరిపి లేకుండా ఒక తేదీ నుంచి మరొక తేదీకి వాయిదా వేయొచ్చు. ఏదో ఒక కారణం చూపించి బాకీ చెల్లించడానికి నిరాకరించడం కూడా జరగచ్చు. ఇట్లాంటి శ్రమ నుంచి తప్పించుకోవడానికి విక్రయదారు అరువు లేదని ప్రకటించి నగదుకు మాత్రమే సరుకు అమ్మవచ్చు. ఇక్కడ చూసారా ఏంటంటే నేను తర్వాత ఇస్తాను, నేను ఒక వారం రోజుల తర్వాత ఇస్తానని చెప్పేసి మనం ఏదైనా ఒక వస్తువుని కొనుక్కొచ్చుకుంటాం. అవునా, తర్వాత మాట మార్చొచ్చు. అవునా, అంటే నేను తీసుకోలేదని కూడా అనొచ్చు. లేకపోతే ఒక 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పి 2 రోజుల తర్వాత ఏమో ఇప్పుడు ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదు, ఇంకొక మరో 3 రోజుల తర్వాత ఇస్తాను, లేదంటే ఎల్లుండి ఇస్తాను, ఆ తర్వాత ఇస్తాను అని ఇట్లా డేట్స్ కూడా వాయిదా వేస్తూ ఉండొచ్చు అనమాట. ఇట్లా ఏదో ఒక కారణం చూపి బాకీ చెల్లించడానికి, అంటే వాళ్ళు ఏదైతే అప్పుగా సరుకులు తీసుకుపోయారో ఆ డబ్బులు చెల్లించడానికి వాళ్ళు నిరాకరించడం అనేది జరగచ్చు అనమాట. ఇట్లాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మేము అరువు ఇవ్వం అంటే అప్పు ఇవ్వము అని చెప్పేసి పెడతారనమాట. ఓన్లీ మీరు డబ్బులు ఇస్తేనే మీకు సరుకులు ఇస్తాము, లేకపోతే ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారనమాట. అయితే దీనివల్ల అతని అమ్మకాలు తద్వారా లాభాలు తగ్గే అవకాశం ఉంది. నేను అప్పు ఇవ్వను ఓన్లీ డబ్బులు ఉంటేనే నేను సరుకు అమ్ముతాను అని చెప్పేసి అనటం వల్ల ఏమవుతుందంటే అతని అమ్మకం అనేది తగ్గిపోతుంది అనమాట. అంతే కదా, డబ్బులు ఉంటే కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు ఇంకా తీసుకోలేరు అనమాట. సో అమ్మకం అనేది తగ్గిపోతుంది, అట్లాగే లాభాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా చిల్లర వ్యాపారస్తులు టోకు వ్యాపారస్తుల నుంచి అరువుపై సరుకు తెచ్చుకొని ఆ సరుకును అమ్మకం చేసే బాకీ జమ కడుతూ ఉంటారు. ఇక్కడ మనకి చిల్లర వ్యాపారస్తులు టోకు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే అప్పుకే తెచ్చుకుంటారంట. ఎక్కువ సరుకు తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళు, మళ్ళీ వాళ్ళ దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టి అమ్మటానికి. సో వాళ్ళు అప్పు తీసుకొచ్చుకొని ఆ సరుకు అంతా అమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బు తీసుకెళ్ళి అక్కడ కడుతూ ఉంటారంట. ఈ విధంగా అరువు వ్యవహారం ఇరువురికి లాభదాయకం అవుతుంది. సో సాధారణంగా వ్యాపార వ్యవహారాల్లో ఎక్కువ సంఖ్యలో అరువు ప్రాతిపదిక మీదనే జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా వ్యాపార వ్యవహారాలన్నీ ఏ విధంగా ఉంటాయంట, అరువు ప్రాతిపదికన, అంటే అప్పు తీసుకోవడం ఈ ప్రాతిపదిక మీదే జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. అయితే పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా అరువు వ్యవహారాలు తప్పనిసరి అవుతున్నాయి, అంతే కదా మరి. అయితే అరువుపై అమ్మకం చేసినప్పుడు కొనుగోలుదారు తరపు నుండి భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన తేదీన బాకీ చెల్లిస్తాననే రాత మూలకమైన ఖచ్చితమైన వాగ్దానం ఉండడం అనేది శ్రేయస్కరం, ఉంటే మంచిదన్నమాట. హుండీ ద్వారా ఇట్లాంటి ఖచ్చితమైన కట్టుబాటును ఏర్పరచడం జరుగుతుంది. హుండీలను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. చెక్కు మరొక ఉదాహరణ. హుండీల గురించి మరింత విపులంగా కింద మనము తెలుసుకోబోతున్నాం. ఇప్పుడైతే ఇప్పటి వరకు చెప్పింది అయితే అర్థమైంది కదా. అరువు అంటే ఏంటంటే మనము మన ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ చూస్తుంటాం. సిటీలో అయితే ఏ షాప్లో అయినా సరే మనం డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటాం, సూపర్ మార్కెట్స్లో కూడా డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటాం. కానీ ఊర్లలో మన అమ్మమ్మల కాలంలో అట్లా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు షాప్లోకి వెళ్ళేదని ఏదో ఒకటి తీసుకొని ఖాతాలో రాసుకోండి ఇట్లా చెప్పేసి వస్తూ ఉంటారనమాట. మనకు కూడా ఏమన్నా ఇప్పిస్తారు, బట్ అవన్నీ కూడా ఖాతాలో రాసుకోండి తర్వాత ఇస్తామని చెప్పి తెచ్చుకుంటూ ఉంటారు. అలా అయితేనే వ్యాపారం కూడా బాగా జరుగుతుంది అనేది ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అలాంటి వాటికి ఈ హుండీ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దానికి నిర్వచనం ఏంటనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. భారత అన్యాక్రాంత యోగ్య పత్రాల చట్టం ప్రకారం హుండీని ఈ విధంగా నిర్వచించడం అయింది. నిర్ణీతమైన వ్యక్తికి కానీ అతని అనుమతి పొందిన వారికి కానీ లేదా పత్రం తెచ్చిన వానికి కానీ నిశ్చితమైన ధనాన్ని చెల్లించవలసిందిగా ఆదేశించే వ్యక్తి సంతకం చేసిన బేషరతు ఉత్తర్వు పత్రమే హుండీ. హుండీ నమూనాను కింద ఇవ్వడమైంది. ఇక్కడ చూసారు కదా, హుండీ నమూనా అనేది చెప్పి ఇక్కడ మనకు ఒక పత్రం ఇచ్చారనమాట. ఏంటి, నిర్ణీతమైన వ్యక్తికి కానీ అతని అనుమతి పొందిన వారికి కానీ, ఎవరైనా ఒక పర్సన్కి కానీ, లేదంటే ఆ పర్సన్ తరపున ఎవరో ఒకళ్ళు వస్తారు కదా వాళ్ళకి కానీ, లేదా ఆ లెటర్ ఎవరైతే ఆ పత్రం ఎవరైతే పట్టుకొని వస్తారో వాళ్ళకి కానీ నిశ్చితమైన ధనాన్ని చెల్లించవలసిందిగా, అంటే వాళ్ళకి ఇంత డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి ఆదేశించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సంతకం చేసిన బేషరతు ఉత్తర్వు పత్రాన్నే హుండీ అంటారని చెప్పేసి మనకి ఇక్కడ ఒక నిర్వచనం ఇచ్చారు. అలాగే ఆ హుండీ నమూనా ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. పై హుండీ నుంచి పద్మారావు అనే వ్యక్తి శ్రీనివాస్ కిరణ్ నుంచి 4,500 విలువ గల సరుకును అరువుపై కొనుగోలు చేసినట్లు గ్రహించగలం. ఈ హుండీ ఒక నిశ్చితమైన మొత్తాన్ని, అంటే 4,500 చెల్లించమని రుణదాత అయిన
శ్రీనివాస్ కిరణ్ రుణగ్రస్తుడైన పద్మారావును ఆదేశిస్తూ రాసిన ఉత్తర్వు. పద్మారావు ఈ ఉత్తర్వుకు తన అంగీకారం తెలిపినప్పుడు 3 నెలలైన వెంటనే 4,500 చెల్లిస్తానని దృఢమైన కట్టుబాటుకు ఒప్పుకున్నట్లు. ఈ విధంగా హుండీ ఇద్దరి వ్యక్తుల మధ్య గల బాకీని నిరూపించడమే గాక బాకీ మొత్తాన్ని చెల్లించవలసిన నిర్దిష్టమైన తేదీని కూడా నిర్ణయిస్తుందన్నమాట. ఈ వ్యవహారపు క్రమాన్ని 3 దశలుగా వివరించవచ్చు. సరుకును అరువుపై అమ్మకం చేయడం, హుండీ తయారు చేయడం, నిర్ణీత తేదీన చెల్లింపు చేయడం. ఓకేనా? ఇక్కడ మనకి ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. వీటికన్నా ముందు ఈ హుండీ అంటే ఏంటో సింపుల్గా ఒక మాటలో చెప్తాం. మీరు నార్మల్గా చెప్పాలంటే ప్రామిసరీ నోట్లు అని ఉంటారు, ఎప్పుడైనా విన్నారా? నార్మల్గా ఇప్పట్లో మనం ప్రామిసరీ నోట్స్ అని మనం ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పుగా తీసుకున్నా, లేదంటే ఎవరికన్నా మనము హామీ ఇన్నా, ఓకేనా, అట్లాంటి వాటికి రాస్తారు కదా, దీన్ని మీరు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. దానికి కూడా మనకి ఇక్కడ ఒక స్టాంప్ అతికిస్తాము, ఆ స్టాంప్ దగ్గర సంతకం పెడతాము, ఈ విధంగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏమున్నాయో చూద్దాం. హుండీల ముఖ్య లక్షణాలను క్రింద పొందుపరచడమైంది. ఏమేమి ఉన్నాయో చూద్దాం. హుండీ లిఖితపూర్వకంగా ఉండాలి, అంటే ఇట్లా రాసే ఉండాలన్నమాట. ఏదో కాగితం జస్ట్ ఒక నార్మల్ కాగితం ఇచ్చి కాదు, లిఖితపూర్వకంగా ఉండాలి. హుండీ విక్రయదారు భవిష్యత్తులో హుండీ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తూ కొనుగోలుదారుపై రాసిన బేషరతు ఉత్తర్వు, అన్కండిషనల్ ఆర్డర్ అయి ఉండాలి. ఉత్తర్వు బేషరతుగా ఉండాలి. ఉదాహరణకు సరుకు లాభానికి అమ్మినట్లయితే వంటి పదాలు లేదా షరతులు ఉండకూడదన్నమాట. డెఫినెట్లీ వాళ్ళు ఏదైతే సరుకు తీసుకున్నారో దానికి డబ్బులు పలానా డేట్కి పలానా ఇంత అమౌంట్ అనేది ఇచ్చేయాలి, అంతేగాని ఆ సరుకు లాభానికి అమ్ముడుపోతేనే ఇస్తాము, ఓకేనా, ఇట్లాంటి పదాలు దాంట్లో ఉండకూడదన్నమాట. అన్కండిషనల్గా ఉండాలి ఆర్డర్ అనేది. హుండీ రాసిన వారు అంటే విక్రయదారు విధిగా సంతకం చేయాలి. ఆ హుండీ రాసిన వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు దాని మీద సంతకం చేయాలన్నమాట. ఇక్కడ రాశారు చూడండి. ఓకేనా? ఇక్కడ శ్రీనివాస్ కిరణ్ అనే అతను ఇచ్చాడనమాట. సో తన అంగీకారాన్ని తెలుపుతూ కొనుగోలుదారు లేదా రుణగ్రస్తుడు కూడా సంతకం చేయాలి. ఇక్కడ పద్మారావు అనే అతను సంతకం చేశాడు కదా, అదనమాట. మొత్తాన్ని ద్రవ్య రూపంలో మాత్రమే రాయాలి, అంటే 3,000 రూపాయలు మాత్రమే అని రాయాలి, కానీ 3 పక్కన 3 సున్నాలు పెట్టేసి ఆ విధంగా రాయకూడదు అనమాట. గ్రహీత అంటే పేయి. గ్రహీత అంటే సొమ్ము ఎవరికి చెల్లించాలో వారు నిర్ణీత వ్యక్తి అయి ఉండాలి, అంటే ఫలానా వ్యక్తికి చెల్లింపు చేయాలని పేరు రాయాలన్నమాట. చెల్లింపు చేయవలసిన ప్రదేశాన్ని కూడా హుండీలో సూచించాలి. ఉదాహరణ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాసవి నగర్, సికింద్రాబాద్ వద్ద, ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా చెప్తాను చూడండి. హుండీ ఏంటంటే లిఖితపూర్వకంగా ఉండాలి, అలాగే భవిష్యత్తులో హుండీ మొత్తాన్ని తప్పకుండా చెల్లించాలనే బేషరతు ఉత్తర్వు ఉండాలి, అంటే అన్కండిషనల్ ఆర్డర్ అయి ఉండాలి తప్ప దాంట్లో ఉత్తర్వు బేషరతుగా ఉండకూడదు అన్నమాట. అంటే లాభానికి అమ్మితేనే ఇస్తాను, లాభానికి అమ్ముడు పోతేనే ఇస్తాను, ఇట్లాంటి పదాలు దాంట్లో ఉండకూడదు. ఇంకా హుండీ రాసిన వారు దాని మీద సంతకం ఉండాలి. అట్లాగే తన అంగీకారాన్ని తెలుపుతూ కొనుగోలుదారుడు లేదా రుణగ్రస్తుడు కూడా దాని మీద సంతకం చేయాలి. మొత్తాన్ని ద్రవ్య రూపంలోనే రాయాలి. ఇది ఎందుకు ఇచ్చారో తెలుసా? మనం తెలుగులో అంటే బ్యాంక్లో కూడా మనము ఫస్ట్ దాని మీద 50,000, 1,00,000 నెంబర్ రాసినా సరే మళ్ళీ దాన్ని నేమ్స్లో రాయమంటారు, అంటే 50,000 FIF TY ఇట్లా రాయమంటారు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ 3,000 అని రాసాం, 3 పక్కన 3 సున్నాలు పెట్టి 3,000 అని రాసి దాని మీద ఇంకొక సున్నా పెట్టేసుకున్నాం అనుకోండి, అది 30,000 అయిపోతుంది. సో అట్లా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి అట్లా కాకుండా ఇట్లా 3,000 రూపాయలు మాత్రమే ఈ విధంగా రాస్తామన్నమాట. చాలా వరకు నెంబర్స్ 3,000 అని రాసినా కూడా మళ్ళీ పక్కన మనకి స్లాష్ పెట్టి హైఫన్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా కూడా డెఫినెట్లీ రాసి ఉండాలన్నమాట. అట్లాగే గ్రహీత అంటే సొమ్ము ఎవరికి చెల్లించాలో కూడా, ఎక్కడ చెల్లించాలి, ఏ వ్యక్తికి చెల్లించాలి అనేది కూడా దాంట్లో తప్పకుండా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? ఏ ప్రదేశంలో చెల్లించాలనేది కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యమైన లక్షణాలు, హుండీ యొక్క ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. హుండీలతో వ్యవహరించే వ్యక్తులు. హుండీకర్త అంటే డ్రాయర్, హుండీ స్వీకర్త డ్రాయి, గ్రహీత అంటే పేయి. వీళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హుండీకర్త తన సంతకంతో హుండీని తయారు చేసే రుణదాత. నమూనాలో శ్రీనివాస్ హుండీకర్త. మనకి ఇక్కడ పైన ఒక ఎగ్జాంపుల్ హుండీ ఇచ్చారు కదా, దాంట్లో శ్రీనివాస్ అనే అతను హుండీకర్త అన్నమాట. అట్లాగే హుండీ స్వీకర్త డ్రాయి. హుండీలో చెల్లించమని నిర్దేశింపబడిన రుణగ్రస్తుడు, అంటే ఎవరైతే అక్కడ డబ్బులు కట్టాలో అతను అన్నమాట. నువ్వు శ్రీనివాస్ అనే హుండీకర్త ఎవరంటే
డబ్బులు ఇచ్చిన అతను, మన భాషలో చెప్పాలంటే సరుకు కానీ డబ్బులు కానీ ఇచ్చిన అతను అనమాట. ఇక్కడ హుండీ స్వీకర్త ఎవరంటే హుండీలో చెల్లించమని నిర్దేశింపబడిన రుణగ్రస్తుడు, అంటే ఎవరైతే మళ్ళీ తిరిగి ఆ డబ్బులు చెల్లించాలో అతను అనమాట. అంటే అప్పుబడిన వ్యక్తి అనుకోండి మీ భాషలో చెప్పాలంటే. నమూనాలో పద్మారావు హుండీ స్వీకర్త. రుణగ్రస్తుడైన స్వీకర్త ఉత్తర్వుకు ఆమోదాన్ని తెలియజేస్తూ సంతకం చేయాలి. అందువల్ల అతనిని స్వీకృతిదారు, యాక్సెప్టర్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ ఒకళ్ళు గ్రహీత. హుండీ మొత్తాన్ని ఫలానా వ్యక్తికి చెల్లింపు చేయమని మూడో వ్యక్తి పేరు ఉన్నట్లయితే అతన్ని గ్రహీత అని వ్యవహరిస్తారు. సాధారణంగా హుండీకర్తకే చెల్లింపు చేయమని నిర్దేశించడం అయితే జరుగుతుంది. అప్పుడు హుండీకర్తే గ్రహీత కూడా అవుతాడు. సపోజ్ నేను ఇప్పుడు ఒకరికి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు 6 నెలల తర్వాత ఇస్తానంటున్నారు. 6 నెలల తర్వాత నేను ఇక్కడ ఉండట్లేదు. అప్పుడు నేను పలానా వ్యక్తికి, మా తమ్ముడికో, మా అక్కకో, మా చెల్లికో, ఎవరికో ఒకరికి ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి అక్కడ ఈ ప్లేస్లో వాళ్ళ పేరు రాయొచ్చు అనమాట. అలా రాసినప్పుడు వాళ్ళు ఆ 6 months తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, హుండీలతో వ్యవహరించే వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ మనకి 3 ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, అవే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనము ముఖ్యాంశాల దగ్గరకు వచ్చాం. బట్ ఇవేంటంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు కాబట్టి దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ గడువు తేదీ, ముఖ్యాంశాల్లో గడువు తేదీ అనమాట, అంటే డ్యూ డేట్. ప్రతి హుండీకి కూడా హుండీ మొత్తం చెల్లించవలసిన నిశ్చితమైన తేదీ అనేది ఉంటుంది. చెల్లింపు జరగవలసిన ఈ తేదీనే గడువు తేదీ అంటాం. హుండీని రాసిన లేదా తయారు చేసిన తేదీ ఉంటుంది. దీన్ని హుండీ తేదీ అంటే డేట్ ఆఫ్ ద బిల్ అంటారు. ఈ తేదీ నుంచే హుండీ కాలాన్ని అంటే టర్మ్ ఆఫ్ ద బిల్ లెక్కించాలి. ఓకేనా. ఉదాహరణకు సెప్టెంబర్ 1, 2017 3 నెలల కాలానికి ఒక హుండీ రాయడం జరిగింది. హుండీ అంటే ఇక్కడ మనకి దీన్ని బిల్ అంటున్నారు. ప్రస్తుత కాలంలో మనకి ఇచ్చే బిల్లులు అయితే మనకి ఈ విధంగా ఉండవు, అది మనకు కూడా తెలిసిందే కదా. సో ఇది వేరే బిల్స్ అన్నమాట. సెప్టెంబర్ 1 నుంచి లెక్కిస్తే 3 నెలల కాలం డిసెంబర్ 1వ తారీఖున పూర్తవుతుంది. అయితే హుండీ కాలానికి మరో 3 రోజులు కలిపి గడువు తేదీ నిర్ణయించడం వ్యాపారంలో జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే హుండీపై చెల్లింపు చేయవలసిన తేదీ డిసెంబర్ 4, 2017 అవుతుంది. సెప్టెంబర్ 1 + 3 నెలలు + 3 దినాలు, దీన్నే గడువు తేదీ అంటారు. గడువు తేదీ అని దేన్ని అంటారు? వాళ్ళు ఎంత టైం అయితే పెట్టుకున్నారు, 3 నెలలు పెట్టుకున్నారా, ఎన్ని నెలలు పెట్టుకున్నారా అనే దాన్ని బట్టి ఆ తేదీకి అన్ని నెలలు కలిపి ఏ డేట్ అయితే ఆ హుండీ రాస్తారో, అంటే ఆ బిల్లు ఏ డేట్ అయితే రాస్తారో దానికి 3 నెలలు + మళ్ళీ 3 రోజులు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారనమాట. దాన్నే గడువు తేదీ లేదా డ్యూ డేట్ అంటాం. హుండీ కాలం ఎంతైనా సరే 3 దినాలు కలపాలి. ఇక్కడ 3 నెలలకి 3 రోజులు కలిపాం కదా. అట్లాగే ఒకవేళ 6 నెలలైనా, సంవత్సరమైనా, ఎంతైనా సరే దానికి మళ్ళీ 3 రోజులు అనేవి కలపాలన్నమాట. ఈ 3 దినాలను అనుగ్రహ దినాలు, డేస్ ఆఫ్ గ్రేస్ అంటారు. హుండీ స్వీకర్త గడువు తేదీన హుండీ మొత్తాన్ని చెల్లించాలి. హుండీ అంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు ఆ తేదీకి మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత చూద్దాం హుండీ కాలం, టర్మ్ ఆఫ్ ద బిల్. హుండీలో ఉన్న కాల వ్యవధిని హుండీ కాలం లేదా టర్మ్ అంటారు. నమూనా హుండీలో 3 నెలల తర్వాత అని రాయడమైంది. ఈ 3 నెలలను హుండీ కాలం అంటారు. ఇక్కడ ఈ టర్మ్ అనే పదం చాలాసార్లు మనం హుండీ కాలం అంటే చాలా వరకు మనకు అసలు అర్థం కాదు. హుండీ అంటే ఏంటి? దేవుడి గుడిలో, దేవుడి ఆలయంలో ఉండేదాన్ని మాత్రమే మనకి హుండీ అనేది తెలుస్తుంది అనమాట. బట్ ఇక్కడ టర్మ్ అనే పదాన్ని చూడండి, మనము స్కూల్ ఫీజులో కానీ అవునా ప్రతి దాంట్లో కూడా మనం ఈ టర్మ్ అనే పదాన్ని వాడుతూ ఉంటాము, తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ కాల వ్యవధిని టర్మ్ అని పిలుస్తారంట. అండ్ ఇక్కడ మనకిచ్చిన నమూనాలో 3 నెలలు అని ఈ రాయబడింది కాబట్టి ఈ 3 నెలలని ఇక్కడ హుండీ కాలం అవుతుంది, అదే టర్మ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒకటి స్టాంపు. ప్రతి హుండీకి స్టాంపు చట్టం ప్రకారం బిల్లు మొత్తాన్ని అనుసరించి తగిన విలువ గల స్టాంపులను అతికించాలి. మనం తీసుకున్న అమౌంట్ని బట్టి స్టాంప్స్ అనేవి అతికిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ పుచ్చుకున్న విలువకు గాను, హుండీలో పుచ్చుకున్న విలువకు గాను అనే పదాలను వాడుతారు. అంటే ఒకసారి మనము ఆ నమూనా చూస్తే తెలుస్తుందని చెప్తున్నారు. ఈ పద సమూహం కొన్న సరుకు హుండీ స్వీకర్త రుణ బాధ్యతను సూచిస్తుంది. హుండీని స్వీకరించడానికి పూర్వమే అరువుపై సరుకు కొన్నందుకు గాను హుండీ స్వీకర్త రుణగ్రస్తుడై ఉండడాన్ని గ్రహించాలి. వ్రాసిన ఖాతా పుస్తకాల నుండి తీసుకున్న సమాచారం మాత్రమే నమ్మదగినదిగా ఉంటుంది. కేవలం రాసిన పుస్తకాల నుంచి తీసుకున్న సమాచారం అయితేనే నమ్మదగినదిగా ఉంటుంది. మాటల మీద చెప్పుకుంటే అది మనము
నమ్మలేమన్నమాట. నెక్స్ట్ స్వీకృతి, యాక్సెప్టెన్స్. స్వీకృతి అంటే హుండీపై అడ్డంగా స్వీకర్త లేదా స్వీకృతిదారు అంగీకరించాను అని రాసి సంతకం చేయడం. అంగీకరించాను అని రాయకపోయినా స్వీకర్త సంతకం చేసినట్లయితే అంగీకారం తెలిపినట్లే అవుతుంది. సంతకం చేయడం వల్ల హుండీలోని ఏర్పాటులను, విషయాలను హుండీ స్వీకర్త అంగీకరించాడని రుజువు అవుతుంది. స్వీకర్త తన అంగీకారాన్ని తెలుపుతూ సంతకం చేసే వరకు హుండీకర్త తయారు చేసిన ఉత్తర్వు పత్రం హుండీ అనిపించుకోదు. స్వీకర్త ఎప్పుడైతే అంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అది సరుకును అప్పుగా తీసుకున్నా సరే, డబ్బులను అప్పుగా తీసుకున్నా సరే, ఏదైనా సరే అప్పు తీసుకున్న వాళ్ళు నేను తీసుకున్నాను, దీనికి నేను ఒప్పుకుంటున్నాను అని సంతకం చేసే వరకు కూడా దానికే ఏమంటారు, దానికి అది హుండీ అనిపించుకోదు, అంటే అది ఒక బిల్ అనిపించుకోదు అనమాట. అది ముసాయిదా హుండీ, డ్రాఫ్ట్ బిల్ మాత్రమే. అప్పటి వరకు అదొక డ్రాఫ్ట్ బిల్ మాత్రమే అవుతుందన్నమాట. దీనికి విలువ ఏమీ లేదు. స్వీకర్త సంతకం లేని ఇలాంటి ముసాయిదా హుండీ నిరర్ధక పత్రం అవుతుంది, అది ఎందుకు పనికిరాదని చెప్తున్నారనమాట. స్వీకర్త సంతకం చేసి తన అంగీకారం తెలిపిన వెంటనే ఈ పత్రం విలువ గల హుండీగా మారుతుంది. ఎవరైతే రుణం తీసుకుంటున్నారో, అప్పు తీసుకుంటున్నారో వాళ్ళు దాని మీద ఒప్పుకొని సంతకం చేసిన తర్వాత మాత్రమే అది ఒక విలువైన బిల్గా మారుతుందన్నమాట. స్వీకృతి, సాధారణ స్వీకృతి అంటే జనరల్ యాక్సెప్టెన్స్ కావచ్చు, లేదా అసంపూర్ణ స్వీకృతి క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ కావచ్చు. స్వీకర్త అంగీకరించాను అని రాసి సంతకం చేసినట్లయితే, అంటే కేవలం సంతకం చేసినా సరే సాధారణ స్వీకృతి అవుతుంది. అట్లాగాక ఏదైనా షరతుతో అంగీకారం తెలిపినట్లయితే, అంటే హుండీలోని షరతులు కాక ఇంకా సపరేట్గా మళ్ళీ ఇంకేమన్నా పెడితే అది అసంపూర్ణ స్వీకృతి అవుతుందన్నమాట. కింద పొందుపరిచిన నమూనాలను పరిశీలిస్తే ఈ విషయం మనకి తెలుస్తుంది. ఫస్ట్ చూడండి, అంగీకరించాను, ఆర్కే హజారే. అవునా, పుచ్చుకున్న విలువకు గాను 6,000 రూపాయల మొత్తాన్ని ఈ తేదీ నుండి 2 నెలల తర్వాత మాకు కానీ మా అనుమతి పొందిన వారికి కానీ చెల్లించాలి అని చెప్పేసి అప్పు ఇచ్చిన వాళ్ళు రాశారనమాట. దానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంగీకరించానని ఆర్కే హజారే అతను ఇట్లా అడ్డంగా సంతకం అయితే పెట్టాడు. నెక్స్ట్ దాంట్లో చూడండి, అసంపూర్ణ స్వీకృతికి నమూనా. ఫస్ట్దేమో సాధారణ స్వీకృతి, రెండవది చూడండి అసంపూర్ణ స్వీకృతికి నమూనా. ఇక్కడ కూడా సేమ్ అదే, పుచ్చుకున్న విలువకు గాను 6,000 రూపాయల మొత్తాన్ని ఈ తేదీ నుండి 2 నెలల తర్వాత మాకు కానీ మా అనుమతి పొందిన వారికి కానీ చెల్లించాలి, కే గంగారాం అని చెప్పేసి రాస్తే, అంగీకరించాను హుండీ ఈ తేదీ నుండి 3 నెలల తర్వాత, ఈ తేదీ నుండి 3 నెలల తర్వాత ఆర్కే హజారే. వాళ్ళేంటి ఇక్కడ పైన 2 నెలల తర్వాత చెల్లించాలని వాళ్ళు రాస్తే, ఎవరైతే అప్పు తీసుకున్నాడో అతను ఏమని రాస్తున్నాడు, లేదు 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పేసి అతను రాశాడనమాట. ఓకేనా, ఇలా ఉన్నదాన్ని ఏమంటారంటే అసంపూర్ణ స్వీకృతి అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వదేశ హుండీలు, విదేశ హుండీలు అంటే ఇండియన్ అండ్ ఫారెన్ బిల్స్. హుండీకర్త, హుండీ స్వీకర్తల నివాస స్థలాలను బట్టి హుండీ చెల్లింపు జరగవలసిన ప్రదేశం భారతదేశంలో ఉందా, విదేశంలో ఉన్నదా అనే విషయాన్ని బట్టి హుండీలను స్వదేశ, విదేశ హుండీలని 2 తరగతులుగా విభజిస్తారంట. ఇక్కడ చూసారా, హుండీకర్తలు అలాగే హుండీ స్వీకర్తలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారనే దాన్ని బట్టి కూడా హుండీలను 2 రకాలుగా విభజిస్తున్నారనమాట. స్వదేశ హుండీలు, హుండీ కర్త స్వీకర్తలు ఇద్దరు భారతదేశ వాస్తవ్యులు అయినప్పుడు అట్లాంటి హుండీ స్వదేశ హుండీ అవుతుంది. అంటే ఇద్దరు కూడా ఇండియాలోనే ఉంటే, ఇద్దరు కూడా మన దేశంలోనే ఉంటే అప్పుడు అది స్వదేశ హుండీ అవుతుంది. హుండీ స్వీకర్త విదేశంలో ఉన్న, చెల్లింపు జరగవలసింది భారతదేశంలోనే అయినప్పుడు దాన్ని స్వదేశ హుండీగానే పరిగణించడం జరుగుతుంది. హుండీ స్వీకర్త అంటే మనం ఎవరికైతే డబ్బులు చెల్లించాలో వాళ్ళు విదేశంలో ఉన్నప్పటికీ చెల్లింపు జరగవలసింది భారతదేశంలోనే అయితే దాన్ని కూడా స్వదేశ హుండీ అని అంటారనమాట. పైన ఉదహరించిన హుండీ స్వదేశ హుండీ ఎందువలనంటే, హుండీకర్త హైదరాబాద్, స్వీకర్త లుధియానాకు చెందినవారు, 2 పట్టణాలు భారతదేశంలోనివే. రెండవది విదేశ హుండీ. హుండీకర్త స్వీకర్తల్లో ఎవరైనా ఒకరు విదేశ వాస్తవ్యులు అయినప్పుడు లేదా చెల్లింపు జరగవలసింది విదేశంలో అయినప్పుడు అట్లాంటి హుండీ విదేశ హుండీ అనిపించుకుంటుంది. ఇద్దరిలో అంటే అప్పు తీసుకునే వాళ్ళు లేదంటే అప్పు ఇచ్చేవాళ్ళు, రుణదాత లేదంటే రుణగ్రహీత, వీళ్ళిద్దరిలో ఒకళ్ళైనా సరే వేరే కంట్రీలో ఉండి వేరే కంట్రీలో ఉన్నా, లేదంటే వాళ్ళు డబ్బులు చెల్లించాల్సిన ప్రదేశం మన దేశం కాకుండా వేరే దేశం అయినా సరే దాన్ని విదేశ హుండీ అంటారంట. విదేశ హుండీని 3 కాపీలుగా తయారు చేస్తారు. ఈ 3 కాపీలను వేర్వేరు పోస్ట్ ద్వారా పంపిస్తారు. కనీసం ఒక కాపీ అయినా సవ్యంగా చేరుతుందనే ఊహే దీనికి ఉద్దేశం. అంటే వాళ్ళకి
ఇట్లా బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత 3 కాపీస్ సెండ్ చేస్తారంట. ఎందుకు వాళ్ళకి అసలు సరిగా వెళ్తాయా లేదో, కనీసం ఒక్కటన్నా వాళ్ళ దగ్గరికి చేరిద్దేమో అన్న దాంతో ఇట్లా 3 కాపీస్ అయితే సెండ్ చేస్తారంట. స్వీకర్త సంతకం చేసిన కాపీని మాత్రమే హుండీగా పరిగణించి దానిపైనే అతని చెల్లింపు చేస్తాడు. మిగతా 2 కాపీలు నిర్ధారకం అవుతాయి. 3 కాపీలను వ్యయ అంటారు. 3 కాపీలను ఏమంటారు? వ్యయ అంటారంట. హుండీ పత్రాలు లేదా ప్రాంతీయ హుండీలు. తెలుగు, కన్నడం మొదలైన ప్రాంతీయ భాషలలో తయారు చేసిన వాటిని ప్రాంతీయ హుండీలని అంటారు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాగా, అంటే బిల్లు లాగా కాక ప్రాంతీయ హుండీలు షరతులతో కూడుకున్నవి కావచ్చు. ఈ ప్రాంతీయ హుండీలు ఏ విధంగా ఉంటాయని చెప్తున్నారు? డైరెక్ట్గా బిల్లు లాగా కాకుండా వాటిలో షరతులు కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రామిసరీ నోట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దీన్ని ఒక ప్రామిసరీ నోట్ లాగా మనం భావించాం కదా. సో ఇక్కడ అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇది హుండీకి భిన్నంగా నిర్ణీత పైకాన్ని బేషరతుగా రుణదాతకు లేదా అతని అనుమతి పొందిన వారికి లేదా పత్రం పొందిన వ్యక్తికి చెల్లించే వాగ్దానం చేస్తూ రుణగ్రస్తుడు లిఖితపూర్వకంగా ఇచ్చిన పత్రం. ప్రామిసరీ నోటు కింది విధంగా నిర్వచించడమైంది. సో ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, ఇందాక మనం ఏదైతే హుండీ అని అంటున్నామో అది అప్పు ఇచ్చేవాళ్ళు రాసేదన్నమాట. ప్రామిసరీ నోట్ ఏంటంటే అప్పు తీసుకునే వాళ్ళు రాసిచ్చేది. ఈ రెండిటికి డిఫరెన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది హుండీకి భిన్నంగా నిర్ణీత పైకాన్ని బేషరతుగా, అంటే నేను తప్పకుండా ఇస్తాను, ఎవరైతే డబ్బులు రుణదాత అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చారో అతనికి మళ్ళీ తప్పకుండా ఇస్తానని చెప్పేసి రుణగ్రస్తుడు అంటే రుణం తీసుకున్నవాడు లిఖితపూర్వకంగా రాసిచ్చిన పత్రం అన్నమాట. అది ఏ విధంగా ఉంటుందో కింద చూద్దాం. ప్రామిసరీ నోట్ అంటే షరతులు ఏమీ లేని వాగ్దానంతోనూ పత్రాన్ని రాసేవారి సంతకంతోనూ కొంత నిశ్చిత పైకాన్ని, అంటే డబ్బు అన్నమాట, అందులో రాసిన వ్యక్తికి కానీ పత్రం గల వ్యక్తికి చెల్లించడానికి జారీ చేసే లిఖిత పత్రం. బ్యాంకు నోటు, కరెన్సీ నోటు మినహా. ఓకేనా? జారీ చేసే లిఖిత పత్రం అన్నమాట. ప్రామిసరీ నోటు నమూనా ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్గా ఒకటి ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ స్టాంపు. అలాగే వెంకటేశ్వర కాలనీ, హైదరాబాదు, డిసెంబర్ డేట్ ఇచ్చారు. పుచ్చుకున్న విలువకు గాను ఈ తేదీ నుండి 90 రోజుల తర్వాత 5,000 రూపాయల మొత్తాన్ని శ్రీ పిఆర్ రాజుకి కానీ అతని అనుమతి పొందిన వారికి కానీ చెల్లించడానికి వాగ్దానం చేస్తున్నాను. ఆర్ రామ్నాథ్ 5,000 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడనమాట. ఇందాకేంటి, ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు ఇక్కడ మేటర్ రాశారనమాట. ఇక్కడ ఏంటంటే అప్పు తీసుకున్న వాళ్ళే నోటు రాసిస్తున్నారు. అదే ప్రామిసరీ నోటుకి హుండీకి ఉన్న తేడా. నెక్స్ట్, ప్రామిసరీ నోటు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. ప్రామిసరీ నోట్ ఏంటంటే ఇది కూడా లిఖితపూర్వకంగా ఉండాలి. ప్రామిసర్ పత్రం ద్వారా భవిష్యత్తులో చెల్లింపు చేస్తాననే వాగ్దానం కూడా చేసి ఉండాలి. బేషరతుగా వాగ్దానం చేసి ఉండాలి. ప్రామిసర్ సంతకం చేసి ఉండాలి. పైకాన్ని నిర్ధారించాలి. ఈ మొత్తం ధనం రూపంలోనే చెల్లించాలి. సరైన తేదీ, స్టాంపులను కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనకి సేమ్ హుండీకి ఉన్నట్టే, కాకపోతే అక్కడ ఇద్దరు సంతకం ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో వాళ్ళ సంతకం ఉండాలన్నమాట. ఓకేనా? అట్లాగే అమౌంట్ కూడా, ఇది కేవలం అమౌంట్కి సంబంధించింది మాత్రమే ప్రామిసరీ నోట్. ఇందాకేంటంటే సరుకు కూడా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇదేంటంటే జస్ట్ ఇక్కడ డబ్బుల గురించి మాత్రమే చెప్తున్నారనమాట. ప్రామిసరీ నోటుకు బిల్లు లేదా హుండీకి వ్యత్యాసం అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రామిసరీ నోటు కానివ్వండి, హుండీ కానివ్వండి, వీటిని తయారు చేయడం ఉద్దేశం ఒకటే. నిజానికి ఈ రెండింటికి పద్దులను రాయడంలో కూడా ఏ విధమైన తేడా లేదు. అయితే వీటి మధ్య సిద్ధాంతరీత్యా ఉన్న వ్యత్యాసం ఏంటో ఇప్పుడు చూద్దాం. సిద్ధాంతరీత్యా ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం అనేది వాంఛనీయం, అంటే తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. రుణదాత హుండీని తయారు చేస్తే ప్రామిసరీ నోటును తయారు చేసేది రుణగ్రస్తుడు. ఇందాకే చెప్పా కదా, రుణదాత అంటే ఎవరు? రుణం ఇచ్చేవాళ్ళు, అప్పు ఇచ్చేవాళ్ళు అనమాట. రుణదాత హుండీని తయారు చేస్తే ప్రామిసరీ నోట్ ఎవరు చేస్తున్నారు? రుణగ్రస్తుడు అంటే రుణం తీసుకునే వాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. హుండీ సొమ్మును చెల్లించమని ఆదేశించే బేషరతైన ఉత్తర్వు, ప్రామిసరీ నోటు చెల్లిస్తాననే బేషరతు వాగ్దానం. హుండీ ఏంటి? సొమ్మును చెల్లించమని వాళ్ళు ఇచ్చే ఆదేశం అనమాట. ఆదేశించే బేషరతైన ఉత్తర్వు హుండీ అంటే. ప్రామిసరీ నోట్ అంటే నేను చెల్లిస్తాను అని చెప్పే బేషరతు వాగ్దానం అనమాట. ప్రతి హుండీకి స్వీకృతి ఉండాలి. ప్రామిసరీ నోటును రుణగ్రస్తుని సంతకంతో తయారు చేస్తారు కాబట్టి అట్లాంటి అవసరం అనేది లేదు. హుండీలో సాధారణంగా హుండీకర్త, స్వీకర్త, గ్రహీత ఉంటారు హుండీలో. అదే ప్రామిసరీ నోటు విషయంలో ప్రామిసర్, ప్రామిసీ ఇరువురు మాత్రమే ఉంటారనమాట, ఇద్దరు మాత్రమే ఉంటారు. కోరిన వెంటనే చెల్లించదగు హుండీపై స్టాంపులను అతికించని అవసరం లేదు. కోరిన వెంటనే చెల్లించదగు అంటే పేయబుల్ డిమాండ్ అనమాట. అలాంటి వాటి మీద స్టాంపులు అతికించాల్సిన అవసరం లేదు.
కానీ ప్రామిసరీ నోటు కోరిన వెంటనే చెల్లించవలసిందైనా గడువు తరువాత చెల్లించవలసిందైనా సరే విలువ ప్రకారం దాని మీద స్టాంపులు అనేవి తప్పకుండా ఉండాలి. విదేశ హుండీలను 3 కాపీలుగా తయారు చేస్తారు. ప్రామిసరీ నోటును మాత్రం 1 కాపీనే తయారు చేస్తారు. హుండీలైతే విదేశ హుండీలైతే 3 కాపీలు తయారు చేస్తారు. అదే ప్రామిసరీ నోటు మాత్రం అది స్వదేశమైన ఏదైనా సరే 1 కాపీ తయారు చేస్తారనమాట. విదేశ హుండీ అనాదరణలో ఆక్షేప సూచన ధృవీకరణలు తప్పనిసరి. విదేశ ప్రామిసరీ నోటుకు మాత్రం ఇవేవి అవసరం లేదు. విదేశ హుండీ అనాదరణలో ఆక్షేప సూచన ధృవీకరణలు అంటే నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ అనమాట. ఇవన్నీ కూడా తప్పకుండా ఉండాలి. విదేశ ప్రామిసరీ నోటుకు మాత్రం ఇవేవి అవసరం లేదు. ఇప్పుడు ఇది కూడా మనకు ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ప్రామిసరీ నోటు ముఖ్య లక్షణాలు, హుండీ ముఖ్య లక్షణాలు మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే తర్వాత ప్రామిసరీ నోటుకు లేదా బిల్లు లేదా హుండీకి కూడా మధ్య గల డిఫరెన్స్ అనమాట, వ్యత్యాసం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ వచ్చేసి లాభాలు. ప్రామిసరీ నోట్లు లేదా హుండీలు ఒకరి నుంచి వేరొకరికి రావాల్సిన బాకీని తెలియజేస్తాయి. ప్రామిసరీ నోట్లైనా సరే హుండీలైనా సరే ఏం తెలుస్తాయి? ఒకరి నుంచి వేరొకరికి రావాల్సిన బాకీని తెలియజేస్తాయి. ఇవి రుణాన్ని తీసుకోవడం తీర్చడంలోనూ ఉపయోగపడే సులభ సాధనాలే కాక వ్యాపారస్తులకు సాధారణ వ్యక్తులకు అనేక విధాలుగా ఇవి ఉపయోగకరమైనవి అనమాట. నోటు లేదా హుండీ బాకీని రుజువు చేసే పత్రం. దీన్ని కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. ఇది బాకీని ధృవపరిచే నిశ్చాయిత సాక్ష్యం అన్నమాట. అది ఉండటం వల్ల ఒకవేళ వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వకపోయినా సరే దాన్ని కోర్టు ద్వారా అయినా సరే మనము పరిష్కారం చేసుకొని మన డబ్బును మనము వసూలు చేసుకోవచ్చు అనమాట. ఇది అరువు వ్యవహారాలకు అధికంగా దోహదం చేస్తుంది. హుండీ అనేది దేనికి దోహదం చేస్తుంది? అరువు వ్యవహారాలకి. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, అప్పు వ్యవహారాలకి దోహదం చేస్తుంది అనమాట. అరువు వ్యవహారాల ద్వారా సంభవించిన బాకీ విషయమై కలిగే ఆందోళన భయాలను తొలగించి అమ్మకాలను పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అప్పు తీసుకొని మేము తీసుకోలేదు అని చెప్పేసి అనటం వల్ల అప్పు ఇచ్చే వాళ్ళు అప్పు ఇవ్వకుండా మేము డబ్బులు ఇస్తేనే ఇస్తాం అలా అనటం వల్ల ఏమవుతుంది? వ్యాపారం అనేది తక్కువైపోతుంది అనమాట. వ్యాపారంలో అమ్మకం అనేది తక్కువైపోతుంది. సో వాళ్ళు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బట్ అప్పు ఇస్తే వాళ్ళు తిరిగి కడతారా లేదా అని తెలియదు కదా. సో ఈ హుండీ వల్ల ఏంటంటే మనము ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వద్దు అని అనుకున్నా సరే మనం కోర్టు ద్వారా అయినా సరే వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చెల్లించవలసిన తేదీ నిర్దిష్టంగా నిర్ధారితం అవ్వడం వల్ల బాకీని ఎప్పుడు చెల్లించమంటారో అనే భయం రుణగ్రస్తునికి కానీ బాకీ కోసం పలుమార్లు కలుసుకునే ప్రయాస రుణదాతకు కానీ ఉండదు. అంతే కదా, డబ్బులు ఎప్పుడు కట్టమంటారో అని చెప్పేసి ఊరికే భయపడాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఈ డేట్ని అని చెప్పేసి వాళ్ళు బిల్లు రాసుకుంటున్నారు. సో ఆ డేట్ వరకు కడితే సరిపోతుంది. మధ్యలో అడుగుతారేమో అని చెప్పేసి భయం ఇతనికి అవసరం లేదు. అరే అతను ఇస్తాడా లేదా మళ్ళీ అడగాలి అనే అవసరము అప్పు ఇచ్చిన వాళ్ళకు కూడా ఉండదన్నమాట. హుండీ స్వీకర్త గడువు తేదీ నాటికి బాకీ సొమ్మును సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. హుండీకర్తకు కూడా ఏ రోజు సొమ్ము అందేది స్పష్టంగా తెలుస్తుందన్నమాట. దేనివల్ల? ఆ హుండీలో నిర్దిష్టంగా తేదీని నమోదు చేయడం వల్ల. నిజానికి రుణదాత హుండీ మొత్తం కోసం గడువు తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. హుండీ లేదా నోటును బ్యాంకులో వెంటనే పైకాన్ని కూడా పొందవచ్చు. అట్లాంటి సందర్భంలో హుండీ మొత్తాన్ని గడువు తేదీ నాడు బ్యాంకు సరాసరి స్వీకర్త నుంచి వసూలు చేసుకుంటుంది. ఓకేనా? బ్యాంకులో కూడా డిపాజిట్ చేయొచ్చు అనమాట. హుండీ లేదా నోటును బ్యాంకులో డిపాజిట్ చేసి వెంటనే పైకాన్ని కూడా పొందొచ్చు. అట్లాంటి సందర్భంలో ఏంటి? హుండీ మొత్తాన్ని అంటే ఆ బిల్లు మొత్తాన్ని కూడా గడువు తేదీ నాడు బ్యాంకు సరాసరి స్వీకర్త నుంచి వసూలు చేసుకుంటుంది. హుండీకర్త ఈ పత్రాన్ని తన బాకీ పరిష్కారం కోసం అతని రుణదాతకు ఎండార్స్ చేయవచ్చు. దీనివల్ల స్టాంప్ ఖర్చు కూడా తగ్గుతుంది. వ్యాపార వ్యవహారాలలో తరచుగా సంభవించే బాకీలను శీఘ్రగతిన సులభంగా పరిష్కరించుకోవడానికి దోహదం చేయడం ద్వారా హుండీలు వ్యాపార విస్తరణకు తోడ్పడుతున్నాయి. ఈ పత్రాలు డిస్కౌంటింగ్ పద్ధతి ద్వారా స్వల్పకాలిక ధన సహాయాన్ని పొందడానికి వ్యాపారస్తులకు ఇంకా ఇతరులకు కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. వాటి వల్ల ఎగుమతి దిగుమతి వ్యాపారాలు సులభ సాధ్యమయ్యాయి. ఒక ఎగుమతి వ్యాపారస్తుడు విదేశంలో ఉన్న కొనుగోలుదారును స్వయంగా కలుసుకోవాల్సిన అవసరం లేకుండానే హుండీ ద్వారా ధరను చెల్లించి సరుకు తీసుకునే ఏర్పాటు చేయగలుగుతున్నాడు. ఈ పద్ధతి ప్రకారం కొనుగోలుదారు పూర్వపు ఒప్పందం ప్రకారం హుండీకి స్వీకృతి తెలిపి కానీ హుండీ మొత్తాన్ని చెల్లించి కానీ సరుకు తన ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఇవన్నీ కూడా మనకి సులభ సాధ్యం అయ్యాయి అన్నమాట వీటి వల్ల. ఓకేనా? ఇంకా ఇక్కడ మనకి సారాంశం అయితే ఉంది. ఇది నేను మళ్ళీ ఇంకేం చెప్పట్లేదు.
నెక్స్ట్ అవగాహన మాదిరి ప్రశ్నలు ఉన్నాయి, ఒకసారి చూడండి. వీటి ఆన్సర్స్ ఆల్రెడీ మనకు వచ్చేసి ఉంటాయి. ఇక్కడ సమాధాన ప్రశ్నలు కూడా మనం చెప్పుకున్న దాంట్లో మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూడండి, హుండీలకు అవసరమైన లక్షణాలు ఏంటి, అవి మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం. హుండీలు మరియు ప్రామిసరీ నోటు మధ్య వ్యత్యాసాలు ఇవి. ఈ 2 ప్రశ్నలకి సమాధానం కూడా మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే పొలిటికల్ సైన్స్ ఇవి చెప్పమని చెప్పేసి కమెంట్ అయితే చేస్తున్నారు. సో ఏంటంటే టెక్స్ట్ బుక్స్ నా దగ్గర అవైలబుల్ లేవండి. ఇప్పుడు మీకు కనపడుతున్న టెక్స్ట్ బుక్ ఏంటంటే శ్రావ్య భాగవతుల గారు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి నాకు ఈమెయిల్ చేశారనమాట. ఓకే, నా మెయిల్కి సెండ్ చేశారు. అవి యూజ్ చేసుకుంటే ఇక్కడ నేను క్లాసెస్ అయితే చెప్తున్నా. తను బీకామ్ కాబట్టి బీకామ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ మాత్రమే పంపారు. ఇప్పుడు మీరు పొలిటికల్ సైన్స్ అవి ఏమన్నా కావాలనుకుంటే ఆ టెక్స్ట్ బుక్స్ మీరు సెండ్ చేస్తేనే నేను చెప్పగలను. ఓకేనా, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.